Dear aspirants, this is Srinivas, your current affairs mentor. Welcome to the Digital Class Notebook channel. Here we are discussing about the current affairs for the 6th February 2026. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్స్. నేషనల్ అఫైర్స్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, science and technology, sports, obituary. In the first question, the second mountain tunnel MT6 of the Mumbai-Ahmedabad high-speed rail project is located in which district? Which construction method was used for excavating the mountain tunnel 6? Okay. ముంబై అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ ప్రాజెక్టులోని రెండవ పర్వత సొరంగం మౌంటైన్ టనల్ ఏ జిల్లాలో ఉంది? అండ్ మౌంటైన్ టనల్ 6 సొరంగం తవ్వకానికి ఏ పద్ధతి ఉపయోగించారు అంటే న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్. ఓకే, న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ ఉపయోగించడం జరిగింది. అండ్ ఈ ప్రాజెక్ట్ ఎక్కడ లొకేట్ అయ్యి, ఏ డిస్టిక్లో లొకేట్ అయ్యిందంటే పాల్ఘర్. ఆన్ ఫిబ్రవరి 3, 2026 యూనియన్ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు అనౌన్స్ చేశారు సెకండ్ మౌంటైన్ టనల్ని ఎక్స్కవేట్ చేస్తున్నట్టుగా. ఎక్కడ టనల్ ఎక్కడ అంటే పాల్ఘర్ డిస్టిక్, మహారాష్ట్ర. ఇదే హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు బిట్వీన్ ముంబై టు అహ్మదాబాద్. ఓకే, ఈ MT6 అంటే మౌంటైన్ టనల్ 6 దీని యొక్క లాంగ్ వచ్చేసి లెంత్ వచ్చేసి 454 మీటర్స్ అండ్ విడ్త్ వచ్చేసి 14.4 మీటర్స్ విడ్త్. బోత్ అప్ అండ్ డౌన్ ట్రాక్స్, అంటే అప్ అండ్ డౌన్ రిటర్న్ పోవడానికి మరియు తిరిగి రావడానికి డబుల్ ట్రాక్ సిస్టము. మొత్తం లెంత్ వచ్చేసి 454 మీటర్స్, విడ్త్ వచ్చేసి 14.4 మీటర్స్. ఎక్కడ అంటే పాల్ఘర్ డిస్టిక్ ఆఫ్ మహారాష్ట్ర. ముంబై టు అహ్మదాబాద్కి రైల్ ప్రాజెక్టు కనెక్ట్ చేయడం జరిగింది. మౌంటైన్ టనల్ వచ్చేసి 6. ఓకే, ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ ఏ న్యూ ఆస్ట్రియన్ టనల్ మెథడ్. ఓకే, న్యూ ఆస్ట్రియన్ టనలింగ్ మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. అండ్ ఇట్స్ కమర్షియల్ ఆపరేషన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ బీయింగ్ ఇన్ గుజరాత్ బై 2027 అండ్ ఫుల్ ముంబై కనెక్టివిటీ బై 2029. 2027లో గుజరాత్ సెక్షన్ తానే వరకు, 2028లో తానే వరకు, 2029లో ముంబై వరకు పూర్తి కనెక్టివిటీ సాధిస్తుందని చెప్తున్నారు. ఓకే, 2027లో గుజరాత్ సెక్షన్ నుండి 2028లో తానే వరకు, ఆ తర్వాత 2029లో ముంబై వరకు పూర్తి కనెక్టివిటీ లైన్ బై 2029కి కనెక్షన్ కంప్లీట్ అయిపోతుందని చెప్తున్నారు. మొత్తం లెంత్ వచ్చేసి 454 మీటర్స్, డబల్ ట్రాక్ సిస్టము, 14.4 మీటర్స్ విడ్త్. ఓకే, మహారాష్ట్ర గురించి చూసుకుందాం. ముంబై క్యాపిటల్, చీఫ్ మినిస్టర్ వచ్చేసి దేవేంద్ర ఫడ్నివాస్, గవర్నర్ వచ్చేసి ఆచార్య దేవరత్. అక్కడ ఉన్న కొన్ని ముఖ్యమైన నేషనల్ పార్క్స్ చూద్దాం. సంజయ్ గాంధీ నేషనల్ పార్కు, తడోబా అందారి నేషనల్ పార్కు, చందోలి నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ సెంచరీ వచ్చేసి మాల్వన్ వైల్డ్ లైఫ్ సెంచరీ, అనేర్ డ్యామ్ వైల్డ్ లైఫ్ సెంచరీ, భీమ్శంకర్ వైల్డ్ లైఫ్ సెంచరీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ ఈజ్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ద aegis of which ministry? What is the maximum funding size approved for the port expansion project under the MOU? భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ BCSL ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్థాపించబడుతుంది? మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్. పోర్టు విస్తరణ ప్రాజెక్టు కోసం MOU కింద గరిష్ట నిధులు ఎంత అంటే 15,000 కోట్లు. 15,000 కోట్లు విడుదలయ్యాయి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ వచ్చేసి సర్బానంద్ సోనోవాల్. ఓకే, సర్బానంద్ సోనోవాల్. ఫిబ్రవరి 2026 2 MOUs సైన్ జరిగింది. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ గురించి. మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ వాటర్వేస్ సర్బానంద్ సోనోవాల్ గారు మినిస్టరు.
ఈ ఎంఓయు మెయిన్గా ఫోకస్ చేసేది ఏంటిదంటే ఎస్టాబ్లిషింగ్ ద భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ BCSL. అండ్ సెకండ్ ఎంఓయు ప్రొవైడ్ వచ్చేసి ఒక ఎంఓయు ఏమో ఎస్టాబ్లిష్ చేయడం భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ని, ఇంకోటేమో ఫండింగ్ ఫర్ ద ఔటర్ హార్బర్ ప్రాజెక్టు అట్ వివో చిదంబరం పోర్టు తూత్తుకుడిలో ఉన్న హార్బర్ ప్రాజెక్టు కోసం ఫండ్స్ ప్రొవైడ్ చేయడం ఒక ఎంఓయు అయితే, ఇంకో ఎంఓయు వచ్చేసి ఎస్టాబ్లిష్ చేయడం భారత్ కంటైనర్ షిప్పింగ్ లైన్ని. ఓకే, దీనికోసం అప్ టు 15,000 crores విల్ బి జాయింట్లీ ఫండెడ్ పోర్ట్ కెపాసిటీ ఎక్స్పెన్షన్. ఇవి రెండింటికి కలిపి 15,000 కోట్లు ఫండ్ జాయింట్గా రిలీజ్గా అవబోతున్నాయి ఫర్ ద కెపాసిటీ ఆఫ్ పోర్ట్ ఎక్స్పాన్షన్ కెపాసిటీ పెంచడానికి. దీస్ ప్రాజెక్ట్స్ ఫాల్స్ అండర్ ద సాగర్మాల ప్రోగ్రామ్ అండ్ PM గతిశక్తి నేషన్ మాస్టర్ ప్లాన్. ఓకే, ఈ ప్రాజెక్టులు సాగర్మాల కార్యక్రమం మరియు PM గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కింద అమలవుతున్నాయి. ఓకే, ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ విల్ ఎనేబుల్ హ్యాండ్లింగ్ లార్జ్ అండ్ డీప్ డ్రాఫ్ట్ వెజిల్స్. ఓకే, ఔటర్ హార్బర్ ప్రాజెక్ట్ దేన్ని హ్యాండిల్ చేస్తుందంటే లార్జ్ అండ్ డీప్ డ్రాఫ్ట్ వెజిల్స్ అండ్ VOCPA. చిదంబరం పోర్ట్. ఓకే, చిదంబరం పోర్ట్ తుట్టుకుడిలో ఉంది కదా, అది ఎక్స్పెక్టెడ్ టు ఎమర్జ్ ఏ మేజర్ ట్రాన్స్‌షిప్మెంట్ హబ్ ఇన్ సౌత్ ఇండియా. అంటే ఈ ప్రాజెక్టు తూత్తుకుడి పోర్టును దక్షిణ భారతదేశంలోనే ప్రధాన ట్రాన్స్‌షిప్మెంట్ హబ్గా మార్చే అవకాశం ఉంది. ట్రాన్స్‌షిప్ హబ్ అంటే తెలుసు కదా, వేరే దేశం నుండి షిప్ కంటైనర్స్ వస్తే దాన్ని అన్లోడ్ చేసి లోకల్లో ఉండే షిప్స్ లోడ్ చేసి డెస్టినేషన్కి ఇండియాలోని డెస్టినేషన్స్కి రీచ్ చేయడం, అంటే ఇండియాలో ఉన్న వేరే పోర్ట్స్కి ట్రాన్స్ఫర్ చేయడం, దాన్ని ట్రాన్స్‌షిప్మెంట్ హబ్ అంటారు. అది తూత్తుకుడిలోనే మేజర్ ట్రాన్స్‌షిప్మెంట్ హబ్గా మారబోతున్నారు సౌత్ ఇండియాలోనే. అండ్ సాగర్మాల ప్రోగ్రామ్ ఫోకస్ ఆన్ రిడ్యూసింగ్ ద లాజిస్టిక్స్ కాస్ట్ అండ్ ప్రమోటింగ్ పోర్ట్ LED డెవలప్మెంట్. సాగర్మాల ప్రోగ్రాం ద్వారా లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించడం, పోర్ట్ ఆధారిత అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా ఈ సాగర్మాల ప్రోగ్రాం జరుగుతుంది. PM గతిశక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ ఎన్ష్యూర్స్ ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లానింగ్ అక్రాస్ సెక్టర్. నేషనల్ మాస్టర్ ప్లానింగ్ కింద రైల్వే, రోడ్డు, పోర్ట్ కనెక్టివిటీ సమన్వయం జరుగుతుంది. దిస్ ప్రాజెక్ట్స్ విల్ జనరేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ బూస్ట్. ఈ ప్రాజెక్ట్స్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అండ్ రీజనల్ ఎకానమిక్ గ్రోత్ పెరుగుతుందని చెప్తున్నారు. ఓకే, తమిళనాడు గురించి చూస్తే తమిళనాడు ఒక క్యాపిటల్ చెన్నై, చీఫ్ మినిస్టర్ వచ్చేసి MK స్టాలిన్. అండ్ నేషనల్ పార్క్స్ వచ్చేసి ముడుములాయ్ నేషనల్ పార్క్, ముకుర్తి నేషనల్ పార్క్, గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్క్ ఉన్నాయి. అండ్ వైల్డ్ లైఫ్ శాంచురీ వచ్చేసి వీడతంగల్ బర్డ్ శాంచురీ, పాయింట్ క్యాలిమెరీ వైల్డ్ లైఫ్ శాంచురీ, సత్యమంగళం వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, వేర్ ఈస్ ద 13th ఇండియా అండ్ కిర్గిస్థాన్. ఓకే, కిర్గిస్థాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ Khanjar 13 being held. Which Indian Army unit is participating in the exercise Khanjar 13? 13వ భారత్ మరియు కర్గిస్థాన్ సంయుక్త సైనిక విన్యాసం ఖాంజర్ 13 ఎక్కడ జరుగుతుంది? మిసమరి, అస్సాంలో జరుగుతుంది. అస్సాం స్టేట్లో జరుగుతుంది. అండ్ ఖాంజార్ 18 విన్యాసంలో ఏ భారత సైన్య విభాగం పాల్గొంటుంది అంటే పారాషూట్ రెజిమెంట్ స్పెషల్ ఫోర్సెస్. ఓకే, ఏ విభాగం పాల్గొంటుందంటే ఆర్మీ యూనిట్ ఏది పాల్గొంటుందంటే పారాషూట్ రెజిమెంట్. 13th ఇండియా అండ్ కిర్గిస్థాన్కి జరుగుతున్న ఎక్సర్సైజ్ పేరేంటిది? ఖాంజర్ 13. 13th ఎడిషన్ ఆఫ్ ద ఇండియా అండ్ కిర్గిస్థాన్ మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఖాంజర్ 13. ఇది ఎప్పటి హెల్డ్ అవుతుందంటే ఎప్పటి నుంచి జరుగుతుందంటే ఫ్రమ్ February 4 to 17th 2026. ఓకే, ఫిబ్రవరి 4వ తారీఖు నుండి 17వ తారీఖు వరకు జరుగుతుంది. ఇది ఎక్కడ జరుగుతుంది అంటే మిసమరి, సోనిత్పూర్ డిస్టిక్, అస్సాంలో జరుగుతుంది. మిసమరిలో
అస్సాం స్టేట్లో జరుగుతుంది. ఇండియా నుండి ఏ ఆర్మీ ట్రూపు ఇందులో పార్టిసిపేట్ చేస్తుందంటే పారాషూట్ రెజిమీ స్పెషల్ ఫోర్సెస్ ఇందులో పాల్గొంటుంది. వైల్ అంటే క్రిజిస్తాన్ నుండి స్కార్పియన్ బ్రిగేడ్ పాల్గొంటుంది. ట్రైనింగ్ ఇంక్లూడ్ అర్బన్ వార్ఫేర్, కౌంటర్ టెర్రరిజం, స్నైపింగ్, రికనైసెన్స్, సర్వేలెన్స్ అండ్ బిల్డింగ్ క్లియరెన్స్. అంటే నగర యుద్ధం, కౌంటర్ టెర్రరిజం, స్నైపింగ్, నిఘా రూమ్, ఇంటర్వెన్షన్ వంటి శిక్షణలో ఇక్కడ ఈ ట్రైనింగ్లో నేర్పిస్తారు. మౌంటైన్ వార్ఫేర్ స్కిల్స్ ఆర్ ప్రాక్టీస్డ్ అండర్ ద యునైటెడ్ నేషన్స్ మ్యాండేట్. ఓకే, ఐక్యరాజ్య సమితి కింద పర్వత యుద్ధ నైపుణ్యాలు కూడా అభ్యసిస్తారు. దిస్ ఎక్సర్సైజ్ ఎన్హాన్సెస్ ద ఇంటరోపెరబిలిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ ద టూ స్పెషల్ ఫోర్సెస్. ఈ ఎక్సర్సైజ్ ద్వారా ఈ రెండు దేశాలలోని ఈ ట్రూప్స్ ఏవైతే స్పెషల్ ఫోర్సెస్ పాల్గొంటున్నాయో వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ మరియు శక్తి నైపుణ్యాలని అభివృద్ధి చేసుకోగలుగుతారు అని చెప్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వచ్చేసి యూనియన్ మినిస్టర్, డిఫెన్స్ మినిస్టర్ ఎవరు? రాజ్నాథ్ సింగ్. అస్సాం యొక్క క్యాపిటల్ దిస్పూర్. చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమంత బిశ్వ శర్మ అండ్ నేషనల్ పార్క్స్ వచ్చేసి కజిరంగా నేషనల్ పార్క్, మనాస్ నేషనల్ పార్క్, నమేరి నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచరీస్ వచ్చేసి పొబితోరా వైల్డ్ లైఫ్ శాంచరీ, హులంగపర్ గిబ్బోన్ వైల్డ్ లైఫ్ శాంచరీ, బోర్నాడి వైల్డ్ లైఫ్ శాంచరీస్. కిర్గిస్తాన్కి ఇండియాకి జరుగుతున్న మిలిటరీ ఎక్సర్సైజ్ పేరు ఏంటిదంటే కాంజర్ 13. ఇది ఎప్పుడు జరుగుతుందంటే 4th to 17th ఫిబ్రవరి. ఇందులో ఇండియా నుండి పాల్గొంటున్న ట్రూప్స్ అండ్ కిర్గిస్తాన్ నుండి పాల్గొంటున్న ఆర్మీ ట్రూప్ పేరు ఏంటిదంటే పారాషూట్ రెజిమెంట్ ఏమో ఇండియా తరపున, అండ్ కిర్గిస్తాన్ తరపున స్కార్పియన్ బ్రిగేడ్. ఎక్కడ జరుగుతుందంటే మిసమరి ఇన్ సోనిట్పూర్ డిస్టిక్లో అస్సాంలో జరుగుతుంది. యూనియన్ మినిస్టర్ వచ్చేసి డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్లాంట్ అండర్ దిస్ MOU విల్ బి సెటప్ అట్ విచ్ లొకేషన్? ఇండియాలోనే ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్లాంట్ ఎక్కడ స్థాపించబోతున్నారు? దీనికి MOU ఎక్కడ కుదిరిందంటే పుడిమాడక నియర్ విశాఖపట్నం. పుడిమాడకలోని విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో ఈ ఫస్ట్ లార్జ్ గ్రీన్ యూరియా ప్లాంట్ అనేది స్థాపించడం జరుగుతుంది. వాట్ ఈస్ ద ప్లాన్డ్ కెపాసిటీ ఆఫ్ గ్రీన్ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ అంటే 1000. దీని యొక్క గ్రీన్ యూరియా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎంత అంటే 1000 tons per day. ఓకే, నెక్స్ట్ NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య MOU కుదిరింది. ఈ MOUకి మినిస్ట్రీ ఆఫ్ పవర్ మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్ష వహించారు. ఈ ప్రాజెక్ట్ ఏంటిదంటే టు ఎస్టాబ్లిష్ ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్రొడక్షన్ ఫెసిలిటీ ఇన్ పుడిమాడక నియర్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ సప్లై గ్రీన్ అమోనియా, క్యాప్చర్డ్ CO2, రిన్యూవబుల్ పవర్ అండ్ యూటిలిటీస్. ఓకే, ఈ ప్రాజెక్ట్లో NTPC గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ గ్రీన్ అమోనియా మరియు కార్బన్ CO2ను రిన్యూవబుల్ ఎనర్జీ పవర్ సరఫరా చేస్తుంది. అయితే ఈ ప్రాజెక్ట్ రీప్లేసెస్ ద ఫాసిల్ ఫ్యూయల్ బేస్డ్ యూరియా విత్ రిన్యూవబుల్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమోనియా, ఎనేబులింగ్ ఏ డీకార్బోనైజేషన్. ఫాసిల్ ఫ్యూయల్ స్థానంలో రిన్యూవబుల్ హైడ్రోజన్ ప్లస్ గ్రీన్ అమోనియా వాడటం ద్వారా కార్బన్ ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఇట్ విల్ హెల్ప్ కట్ ఇండియాస్ యూరియా ఇంపోర్ట్ 8 to 10 metric tons annually, reducing forex outflow and price volatility. ఓకే, భారత్ ప్రతి సంవత్సరం దిగుమతి చేసుకునే 8 నుండి 10 మిలియన్ టన్నుల యూరియా అవసరాన్ని తగ్గించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ద ప్లాంట్ ఈజ్ పార్ట్ ఆఫ్
పుడిమాడక గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్లానెడ్ కెపాసిటీ 2.5 మెట్రిక్ టన్ పెర్ యానం. గ్రీన్ కెమికల్స్ దిస్ స్ట్రెంగ్స్, దీని యొక్క ప్లానెడ్ కెపాసిటీ ఎంత అంటే 2.5 మెట్రిక్ టన్ పెర్ యానం ఫర్ గ్రీన్ కెమికల్స్. దిస్ స్ట్రెంథెన్స్ ఇండియన్ ఎనర్జీ సెక్యూరిటీ అండ్ సపోర్ట్ సస్టైనబుల్ అగ్రికల్చర్. దీని ద్వారా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది అని చెప్తున్నారు. ఓకే, భారతదేశానికి ఒక ఎనర్జీ సెక్యూరిటీగాను మరియు సస్టైనబుల్ అగ్రికల్చర్ డెవలప్మెంట్కి యూజ్ అవుతుందని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ యొక్క క్యాపిటల్ వచ్చేసి అమరావతి. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. నేషనల్ పార్క్స్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు, పాపికొండ నేషనల్ పార్కు, రాజీవ్ గాంధీ అంటే రామేశ్వరం నేషనల్ పార్కు. అండ్ వైల్డ్ లైఫ్ శాంచరీస్ వచ్చేసి కొరింగా వైల్డ్ లైఫ్ శాంచరీ, రోళ్లపాడు వైల్డ్ లైఫ్ శాంచరీ, కంబలకొండ వైల్డ్ లైఫ్ శాంచరీ. ఎంఓయూ ఎవరి ఇద్దరి మధ్యలో జరిగింది అంటే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అండ్ అసాగో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఎంఓయూ దేని గురించి అంటే ఇండియాస్ ఫస్ట్ లార్జ్ స్కేల్ గ్రీన్ యూరియా ప్రొడక్షన్ ఫెసిలిటీ ఎక్కడ పెట్టబోతున్నారంటే పుడిమాడక, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్లో. ఈ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏం సప్లై చేయబోతుందంటే గ్రీన్ అమోనియా, క్యాప్చర్డ్ CO2 అండ్ రిన్యూవబుల్ పవర్ అండ్ యూటిలిటీస్. అండ్ ఓకే, దీనివల్ల ఇండియా ఎంత ఇంపోర్ట్ అనేది కట్ చేయగలుగుతుంది అంటే 8 to 10 మిలియన్ మెట్రిక్ టన్స్ యాన్యువల్లీ ఇంపోర్ట్ చేసుకుంటే దాన్ని రెడ్యూస్ చేయొచ్చు అని చెప్తుంది. అండ్ ఈ పుడిమాడకలో పెట్టుతున్న ఈ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ప్లానెడ్ కెపాసిటీ ఎంత అంటే 2.5 మెట్రిక్ టన్ పెర్ యానం ఫర్ ద గ్రీన్ కెమికల్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The 16th Finance Commission has recommended what percentage of tax devolution to states? 16వ ఆర్థిక సంఘం రాష్ట్రాలకు ఎంత శాతం పన్ను వాటాను సిఫారసు చేసింది? ఎంత శాతం పన్ను వాటాను సిఫారసు చేసింది అంటే 41%. ఆన్ February 1, 2026 యూనియన్ ఫినాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు 16th ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. ఈ రిపోర్టు presented along with the Union Budget 2026-27. ఓకే, ఫైనాన్స్ కమిషనర్ రిపోర్టుతో పాటు యూనియన్ బడ్జెట్ని కూడా అదే రోజు ప్రవేశపెట్టడం జరిగింది. ఈ కమిషన్ రికమెండ్ చేసింది ఏంటిదంటే 41% ట్యాక్స్ డివల్యూషన్ టు స్టేట్స్ ఫర్ ద పీరియడ్ 2026 to 31. ఓకే, రాష్ట్రాలకు కేంద్ర పన్నులు 41% వాటా కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఇది ఎప్పటి వరకు ఈ ట్యాక్సేషన్ కొనసాగించాలి అని అనుకుంటున్నారంటే 2026 నుండి 2031 వరకు. దిస్ కంటిన్యూస్ ద డివల్యూషన్ ఫార్ములా ఇన్ ఫోర్స్ సిన్స్ 2021. ఈ విధానం 2021 నుంచి అమల్లో ఉండగా దీన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. ద డిస్ట్రిబ్యూషన్ అమంగ్ ద స్టేట్స్ ఈజ్ బేస్డ్ ఆన్ ఫార్ములా విత్ weightage for the parameters like population, income, distance, area and forest cover. పన్ను పంపిణీ కోసం జనాభా, ఆదాయం, ప్రాంతం, విస్తరణ, అటవీ కవర్ వంటి అంశాలను వెయిటేజ్గా చూడబోతున్నారు. ఓకే, ఈ ఏ స్టేట్కి ఎంత ట్యాక్స్ వేయాలనేది అక్కడ ఉన్న పాపులేషన్ బట్టి, అక్కడ ఉన్న ఇన్కమ్, డిస్టెన్స్ అండ్ ఏరియాని బట్టి, అక్కడ ఉన్న ఫారెస్ట్ కవరేజ్ ఎంత ఉంది దాన్ని బట్టి వాళ్ళు ఆ రాష్ట్రం మీద అంత పన్ను వేయబోతున్నారు. ఓకే, ద మూవ్ strengthens the cooperative federalism and improves physical capacity states. ఈ సిఫారసు ద్వారా ఫెడరల్ వ్యవస్థ బలోపేతం, రాష్ట్రాల ఆర్థిక స్వలంబన పెరుగుతుందని చెప్తున్నారు. ఇట్ ఆల్సో హెల్ప్ అడ్రస్ రీజనల్ డిస్పారిటీస్ అక్రాస్ ఇండియా. ఓకే, యూనియన్ మినిస్టర్ ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అంటే నిర్మలా సీతారామన్. ఓకే, నిర్మలా సీతారామన్ గారు ఒక 16th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని యూనియన్ బడ్జెట్తో పాటు ప్రవేశపెట్టారు. అదే February 1, 2026. ఈ కమిషన్ రిపోర్టు ఏం రిటైన్ చేసింది అంటే 41% ట్యాక్స్ డివల్యూషన్ టు స్టేట్స్, అంటే 41% వాటా కొనసాగించాలి రాష్ట్రాలకు పన్నుగా. కేంద్ర ప్రభుత్వం స్టేట్ ట్యాక్స్ రాష్ట్రాలకు కేంద్ర పన్నుల్లో 41% వాటా కొనసాగించాలని ఆర్థిక సంఘం సిఫారసు చేసింది. ఓకే, ఈ పన్ను పంపిణీ ఎలా
వేయబోతున్నారంటే జనాభా, ఆదాయం, ప్రాంతం, విస్తరణ, అటవీ కవర్ వంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆ రాష్ట్రం మీద వాళ్ళు ఆ ట్యాక్స్ వేయబోతున్నారు. ఓకే, ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ, సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ టెక్నాలజీ ఫ్లైట్ టెస్ట్ వాజ్ కండక్టెడ్ అట్ విచ్ లొకేషన్? సాలిడ్ ఫ్యూయల్ డక్ట్ రామ్జీ టెక్నాలజీ ఈజ్ మెయిన్లీ అసోసియేటెడ్ విత్ విచ్ టైప్ ఆఫ్ మిసైల్ సిస్టమ్? అండ్ ఎస్ఎఫ్డిఆర్ సాంకేతికత ఫ్లైట్ పరీక్ష ఎక్కడ నిర్వహించడం జరిగింది అంటే ఆప్షన్ సి ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ చందీపూర్, ఒడిశాలో జరిగింది. ఎస్ఎఫ్డిఆర్ సాంకేతికత ప్రధానంగా ఏ రకమైన క్షిపాణి వ్యవస్థకు సంబంధించింది? బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్ ఇది. ఓకే, ఇది ఏ టైప్ ఆఫ్ మిసైల్ అంటే ఎయిర్ టు ఎయిర్ మిసైల్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా సాలిడ్ ఫ్యూయల్ డక్టెడ్ రామ్జెట్ని టెక్నాలజీ అట్ చందీపూర్, ఒడిశాలో ప్రయోగించడం జరిగింది. ఈ మిసైల్ ఫస్ట్ బూస్టెడ్ అట్ రిక్వైర్డ్ మ్యాచ్ నెంబర్ బిఫోర్ ఎస్ఎఫ్డిఆర్ ప్రొపల్షన్ టుక్ ఓవర్. ముందుగా క్షిపాన్ని అవసరమైన మ్యాచ్ వేగానికి బూస్ట్ చేసి అనంతరం డక్టెడ్ రామ్జెట్ ఇంజన్ పనిచేసింది. ఓకే, ది కీ సబ్ సిస్టమ్స్ లైక్ నాజల్ లెస్ బూస్టర్, ఎస్ఎఫ్డిఆర్ మోటార్, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలర్ పర్ఫార్మ్డ్ ఫ్లాలెస్లీ. నాజిల్ లెస్ బూస్టరు, ఫ్యూయల్ ఫ్లో కంట్రోలరు, ఎస్ఎఫ్డిఆర్ మోటార్ అన్ని సమర్థంగా పనిచేస్తాయని చెప్తున్నారు. ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఇది నెక్స్ట్ జనరేషన్ బీవీఆర్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్. ఎనేబుల్స్ ఈ ఎస్ఎఫ్డిఆర్ టెక్నాలజీ ఎనేబుల్ హై స్పీడ్ ఫ్లైట్ అండ్ ఎక్స్టెండెడ్ ఎంగేజ్మెంట్ రేంజ్. ఓకే, ఇది హై స్పీడ్ ఫ్లైట్ అండ్ ఎక్స్టెండెడ్ ఎంగేజ్మెంట్ రేంజ్. దీని రేంజ్ వచ్చేసి హై స్పీడ్ ఫ్లైట్ అండ్ ఎక్స్టెండెడ్ ఎంగేజ్మెంట్ రేంజ్. అంటే సాంకేతిక వల్ల క్షిపణులు ఎక్కువ దూరం ఎక్కువ వేగంతో ప్రయాణించగలవు అని చెప్పారు. అండ్ యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఎవరు? రాజ్నాథ్ సింగ్ గారు. క్యాపిటల్ ఒడిశా క్యాపిటల్ భువనేశ్వర్. చీఫ్ మినిస్టర్ మోహన్ చరణ్ మాంఝీ. అండ్ అక్కడ నేషనల్ పార్క్స్ అక్కడ చూద్దాము, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్స్. సిమ్లాపల్ నేషనల్ పార్క్, భితర్కానికా నేషనల్ పార్క్, సట్కోసియా నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసి గరిమాత మెరైన్ వైల్డ్ లైఫ్ శాంచురీ, చందక దంపర వైల్డ్ లైఫ్ శాంచురీ, బ్లూఖండ్ కొనార్క్ వైల్డ్ లైఫ్ శాంచురీస్. విచ్ ఇండియన్ బాడీ స్పోర్ట్స్లో విచ్ ఇండియన్ బాడీ సెక్యూర్డ్ హోస్టింగ్ రైట్స్ ఫర్ ద ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ ఇన్ 2027? వేర్ విల్ ద ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027 బీ హెల్డ్? ఆసియన్ రైఫిల్ కానీ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027 ఆతిథ్య హక్కులను ఏ భారత సంస్థ సాధించింది అంటే పొందింది అంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఆప్షన్ సి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా పొందింది. అండ్ ఈ ఆసియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027 ఎక్కడ నిర్వహించబడుతుంది అంటే డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీలో నిర్వహించడం జరుగుతుంది. అండ్ February 3 ఇండియా సెక్యూర్డ్ హోస్టింగ్ రైట్స్ సాధించుకుంది ఫర్ ద ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027. అండ్ ఈ బిడ్ సక్సెస్ఫుల్గా వాన్ అయింది. ఎవరు అంటే నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఈ ఛాంపియన్షిప్ ఎప్పటి వరకు జరుగుతుందంటే 1వ తారీఖు నుండి 10వ తారీఖు డిసెంబర్ 2027లో జరుగుతుంది. దీన్ని ఎక్కడ జరగబోతున్నారు అంటే డాక్టర్ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీలో జరుగుతుంది. ఇది సెకండ్ టైం మన ఇండియాలో హోస్ట్ చేయబోతుంది. ఓకే, సెకండ్ టైం ఇది ఇండియా హోస్ట్ చేయబోతుంది, కాన్సిక్యూటివ్ టైం, రెండోసారి వరుసగా. ఓకే, ఈవెంట్ యాక్ట్ యాజ్ ఏ క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఫర్ ద లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కి. ఓకే, ఈ ఈవెంట్ లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కు క్వాలిఫైయింగ్ టోర్నమెంట్గా కూడా ఇది పనిచేస్తుంది అంటున్నారు. మొత్తం టోటల్గా 8 ఒలింపిక్ కోటా ప్లేసెస్ విల్ బి అవైలబుల్ ఫర్ ఏషియన్ షూటర్స్. మొత్తం 8 ఒలింపిక్ కోటా స్థానాల్లో ఆసియా షూటర్లకు లభిస్తాయి. హోస్టింగ్ సచ్ ఈవెంట్స్ బూస్ట్ ఇండియాస్ గ్లోబల్ స్ట్రక్చర్, షూటింగ్ స్పోర్ట్స్ అండ్
అథ్లెట్ పరేడ్ షూటింగ్ క్రీడల్లో భారత్కు ఉన్న మౌలిక సదుపాయాల నిర్వహణకు సామర్థ్యాన్ని ఇది ప్రతిబింబిస్తుంది. ఇండియా విల్ ఆల్సో హోస్ట్ ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఏప్రిల్ 2027. ఇండియా 2027 ఏప్రిల్లోని ISSF అంటే ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ కూడా హోస్ట్ చేస్తుంది, నిర్వహణ చేస్తుంది. ఆఫరింగ్ 12 మోర్ ఒలింపిక్ కోటా ప్లేసెస్. ఓకే, ఇది 12 కంటే ఎక్కువ ఒలింపిక్ కోటా ప్లేసెస్ని కూడా ఆఫర్ చేయబోతుంది. ఇది ఎప్పుడు జరగబోతుంది, దీన్ని హోస్ట్ చేయబోతుంది ఇండియా అంటే ISSF వరల్డ్ కప్ ఇన్ ఏప్రిల్ 2027లో. ఓకే, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫేర్స్ అండ్ స్పోర్ట్స్ ఎవరంటే మనసుఖ్ మాండవ్య. ఓకే, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ బిడ్ గెలుచుకుంది. సో దీని ద్వారా ఇండియా హోస్ట్ చేయబోతుంది ఏంటిదంటే ఏషియన్ రైఫిల్ ఆర్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2027. ఇది ఎప్పుడు జరగబోతుంది అంటే 1వ తారీఖు నుండి 10వ తారీఖు డిసెంబర్ 2027లో. ఇది ఎక్కడ జరగబోతుంది అంటే డాక్టర్ కర్ణేష్ సింగ్ షూటింగ్ రేంజ్ న్యూఢిల్లీలో జరగబోతుంది. ఇది వరుసగా ఇండియా రెండోసారి ఈ ఛాంపియన్షిప్ని హోస్ట్ చేయబోతుంది. అంతేకాకుండా ఈ ఈవెంట్లో మొత్తం క్వాలిఫికేషన్ టోర్నమెంట్ ఫర్ ద ఈ ఈవెంట్ అనేది ఒక క్వాలిఫికేషన్ లాంటిది, టోర్నమెంట్ ఫర్ ద లాస్ ఏంజల్స్ 2028 ఒలింపిక్స్కి. ఇందులో ఈ ఈవెంట్లో మొత్తం 8 ఒలింపిక్ కోటా ప్లేసెస్ని అవైలబుల్ చేయబోతున్నారు ఫర్ ఏషియన్ షూటర్స్ కోసం. అంతేకాకుండా ఇండియా 2027లో ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్ ఫెడరేషన్ వరల్డ్ కప్ ఇన్ ఏప్రిల్ 2027లో హోస్ట్ చేయబోతుంది. దీంట్లో మొత్తం 12 ఒలింపిక్ కోటా ప్లేసెస్ ఉండబోతున్నాయి. హ్యూ గన్జర్ వాజ్ కన్ఫర్డ్ ద పద్మశ్రీ అవార్డ్ ఇన్ విచ్ ఇయర్? బిఫోర్ బికమింగ్ ఏ ట్రావెలర్ రైటర్, హ్యూ గన్జర్ సర్వ్డ్ ఇన్ విచ్ ఆర్గనైజేషన్? హ్యూ గన్జర్ పద్మశ్రీ అవార్డు ఏ సంవత్సరంలో లభించింది అంటే ఆప్షన్ సి 2025లో లభించింది. ట్రావెల్ రైటర్గా మారడానికి ముందు హ్యూ గన్జర్ ఏ సంస్థలో సేవలు అందించేవారు అంటే ఇండియన్ నేవీలో సేవలు అందించేవారు. ఓకే, హ్యూ గన్జర్ 2026 ఫిబ్రవరి 2న ఉత్తరాఖండ్ ముస్సోరీలో 95 ఏళ్ల వయసులో కన్నుమూశారు. ఈయన చనిపోయింది అట్ ద ఏజ్ ఆఫ్ 95 years. ఓకే, ఈయన భారత్ యొక్క విభిన్న భౌగోళిక సంస్కృతి వైభవాన్ని తన రచనల ద్వారా ప్రజలకు చేరువజేసిన వ్యక్తి ఈయన ఇండియన్ నేవీలో కమాండర్ హోదాతో పదవి విరమణ చేసి తర్వాత పూర్తి స్థాయిలో ట్రావెల్ రైటింగ్గా అంకితమయ్యారు. ఓకే, ఈయన ఇండియన్ నేవీలో ఏ స్థాయిలో పనిచేశాడంటే కమాండర్ హోదాతో పదవి విరమణ చేశాడు. ఈయన రిటైర్మెంట్ టైంకి ఈయన కమాండర్. ఈయన రాసిన నోటెడ్ కాలమ్స్ లేదా వారపు కాలమ్స్ ఏంటి అంటే 40 సంవత్సరాల పైగా రాశారు. అదేంటిదంటే సక్సెస్ అండ్ ద సిటీ అని 40 సంవత్సరాల పైగా రాశాడు. ఓకే, ఈ దూరదర్శన్ కోసం 52 డాక్యుమెంటరీలను రూపొందించారు. దూరదర్శన్ కోసం ఈయన 52 డాక్యుమెంటరీని రూపొందించారు. అలాగే 30కి పైగా పుస్తకాలని రచించారు. సాహిత్యం మరియు విద్యా రంగంలో చేసిన సేవలకు 2025లో ఈయనకి పద్మశ్రీ పురస్కారం లభించింది. ఈయనకి పద్మశ్రీ ఎప్పుడు లభించింది అంటే 2025లో. ఏ రంగంలో అంటే సాహిత్యం మరియు విద్యారంగంలో. ఆయన రచనలు భారత పర్యటనకి అంతర్జాతీయ గుర్తింపును తెచ్చాయి. ఓకే, ఉత్తరాఖండ్ యొక్క క్యాపిటల్ డెహ్రాడూన్, చీఫ్ మినిస్టర్ పుష్కర్ సింగ్ ధామీ, నేషనల్ పార్క్స్ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్. వైల్డ్ లైఫ్ శాంచురీస్ వచ్చేసి బిన్సర్ వైల్డ్ లైఫ్ శాంచురీ, అస్కట్ వైల్డ్ లైఫ్ శాంచురీ, కేదార్నాథ్ వైల్డ్ లైఫ్ శాంచురీ. ఓకే, ఓకే, ఎగ్జామ్ కీ పాయింట్స్ చూద్దాం. నేమ్ హ్యూ గన్జర్. ఈయన ప్రొఫెషన్ ఏంటంటే ట్రావెల్ రైటర్, కాలమిస్ట్, డాక్యుమెంటరీ మేకర్. ఈయన పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందంటే 2025లో. ఎందులో అంటే సాహిత్యం మరియు విద్య. ఓకే, సాహిత్యం మరియు విద్య అంటే లిటరేచర్ అండ్ ఎడ్యుకేషన్లో. ఈయన 1931 పాట్నాలో జన్మించాడు 9వ తారీఖు జనవరిన. ఈయన 95 ఏళ్ళ వయసులో చనిపోయాడు. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లోని ముసోరీలో చనిపోయాడు. పాస్ట్ డెవాన్ ముసోరీలో. ఈయన నేవీ ర్యాంకు రిటైర్మెంట్ టైంకి ఈయన కమాండర్గా ఉన్నాడు. ఈయన ఎక్కువ ఏళ్ళు రాసిన
కాలమ్స్ వచ్చేసి 40 సంవత్సరాల పైగా రాసింది సక్సెస్ అండ్ ద సిటీ. ఓకే, ఇది ఇవాళ కరెంట్ అఫైర్స్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ మై ఛానల్. ఓకే, హ్యావ్ ఏ నైస్ డే. గుడ్ బై, సైన్ ఆఫ్.